హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రెడీమేడ్ టాప్కి హ్యాండ్స్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన రెడీమేడ్కి ఇక్కడ చేతులు లేకుండా విడిగా ఇస్తారనమాట. లోపల సైడు స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళు ఇలానే వేసేసుకుంటారు. లేదు మాకు హ్యాండ్స్ కావాలన్న వాళ్ళకి ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందైతే ఇక్కడ నేను ట్యాగ్ కట్ చేసేసాను. తర్వాత ఇక్కడ లోపల ఇచ్చారు కదా హ్యాండ్స్, వాటిని ఒకదానిపైన ఒకటి వేసుకొని, ఇప్పుడు వాళ్ళు లోతు తీశారు కానీ రాంగ్ తీశారు. ఇలా పక్క పక్కన వేసినప్పుడు లోతు అనేది రెండు ఇలా పైకి రావాలి. ఇక్కడ ఏంటంటే ఒకటి అటు సైడ్కి వెళ్ళిపోయింది, ఒకటి ఇటు ఉంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకటి ముందుకు వస్తుంది, ఒకటి వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక హ్యాండ్కి వెనక పక్క గుంజినట్టు అవుతుంది అనమాట, లోపలికి లాగినట్టు అవుతుంది. ఇది తప్పు అనమాట, వీళ్ళు రాంగ్గా తీశారు రెడీమేడ్ వాళ్ళు. ఇప్పుడు మనం మళ్ళీ తీద్దాము. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, పక్క పక్కన వేసినప్పుడు లోతు అనేది పైకి రావాలి, ఏదో ఒక పక్కకు రావాలి, పైకో కిందకో రెండు కూడా ఒక పక్కకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఒక చేతి పైన ఒక చేయి వేసేసి, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఎంత హైట్ కావాలో అంతా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 4 ఇంచులు, అలానే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను, 4.5. ఇంకా చంక లోపల తీయద్దు, ఎందుకంటే అక్కడ తక్కువనే ఉంది కాబట్టి దీన్ని ఇలా లైన్ చేసేస్తున్నాను. లైన్ చేసేసి ఇంకా కట్ చేసేసుకోండి. అంతే సరిపోతుంది, ఇంకా తగ్గించద్దు చంక లోపల. ఇప్పుడు షోల్డర్ పైన చిన్న కచ్చకాలాగా ఇచ్చుకోండి. ఇప్పుడు ఇలా పక్క పక్కన వేసుకొని ఇప్పుడు లోతు తీస్తున్నాను చూడండి. ఇలా మధ్యలో ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ తీసుకోండి. కొంచెం పక్కగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచు తీయండి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచు తీస్తే సరిపోతుంది. ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ వేస్తారు కదా సైడ్ కుట్లు, దాన్ని చిన్న సిజర్ తోటి జాగ్రత్తగా విప్పుకొని 2 సైడ్లు కూడా ఇలా 2 ఇంచెస్ వరకు విప్పేసుకోండి. విప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఏంటంటే పైనుంచి వేయకూడదు, రెడీమేడ్ టాప్స్కి పైనుంచి హ్యాండ్ వేయకూడదు, లోపల నుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ లోత్ అనేది ఫ్రంట్ పక్కకు వచ్చేటట్టు సెట్ చేసుకొని ఇలా చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలా పెడుతున్నానో అలా పెట్టేసుకొని షోల్డర్ పైనకి వచ్చేటట్టు ఇదిగో ఇలా ఎంత వెళ్ళాలో కుట్లలోకి చూసుకోండి. ఒక 1/2 ఇంచు వెళ్తే సరిపోతుంది కదా, 1/2 ఇంచు దగ్గర నేను మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నాను కదా, మీకు ఇలా రాకపోతే భుజం పైనుంచి ఎటు పక్కగా అటు పక్కకి కుట్టేసుకోండి. ఫస్ట్ కుట్టు భుజం పైనుంచి ఇటు ఇటే అటు అటే కుట్టేసుకొని, రెండో స్టిచ్ కావాలంటే మీరు మళ్ళీ ఇంకోసారి ఈ మూల నుంచి వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా మనం ఖర్చుగా పెట్టుకున్నాం కదా, దాన్ని షోల్డర్ పైనకి వచ్చేటట్టు చూసుకోండి. మళ్ళీ కొంచెం అటైనా ఇటైనా చేయి పొడవు అనేది తగ్గుతుంది. ఇక్కడైతే సమానంగా సరిపోయింది చూసారా, ఇక్కడ జాయింట్ వేయకుండా సమానంగా సరిపోయింది. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక రెండో హ్యాండ్ కూడా సమానంగా ఇలా కొలుసుకొని మార్కింగ్ పెట్టేసుకోండి. ఇంకొకటి ఎక్కువ ఒకటి తక్కువ అలాగా అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఎక్కడైతే మనకి స్టిచ్చింగ్ వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసేసుకొని, ఇంకా ఫస్ట్ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో దీన్ని కూడా సేమ్ లోతు ముందుకు పెట్టేసుకొని ఇక్కడ నుంచి కొలుసుకొని ఇటు. నేను ఇక్కడ ఏంటంటే సింగిల్ స్టిచ్ వేస్తున్నాను, మీకు డబుల్ కావాలంటే కూడా డబుల్ వేసుకోవచ్చు. ఇక్కడ కుట్టు కూడా చివరికంట వేస్తున్నాను. ఈ డ్రెస్ చుట్టూ కూడా గోట్లాగా వేశారు వాళ్ళు, అందుకనేసి నేను చివరికే వేస్తున్నాను. మళ్ళీ లోపలికి వేస్తే ఏమవుతుందంటే ఇలా పైకి లేచినట్టుగా ఉంటుంది, అందుకనేసి చివరికే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి హ్యాండ్స్ కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకుంటే ఇంకా మనకి డ్రెస్ రెడీ అయిపోతుంది. హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకొని, అలానే చంక దగ్గర ఎంత, నడుము దగ్గర ఎంత, ఇవన్నీ మార్క్ చేసేసుకొని వాళ్ళ సైజుని బట్టి స్టిచ్ వేసేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే కట్స్ వచ్చినాయి కదా, కట్స్ దగ్గర నుంచి నేను సైడ్కి వెళ్ళిపోయినా. ఇంకా దీని పక్కనే మన ఇష్టం, ఒకటి వేసుకున్నా ఒకటి ఉండకూడదు, 2 కానీ 3 కానీ వేసుకోండి.
ఒక సైడ్ వేసేసుకున్నాం కదా హ్యాండ్, దాన్ని పెట్టుకొని కొలుసుకొని ఇంకో సైడ్ కూడా మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే 2 హ్యాండ్స్ కూడా సమానంగా ఉంటుంది. ఒకటి లూజు ఒకటి టైట్ అవ్వకుండా సమానంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రెడీమేడ్ డ్రెస్కి చేతులు ఎలా జాయిన్ చేసుకోవాలనేది చాలా ఈజీ. అంటే మనకి మిషన్ ఉంటే మనమే జాయిన్ చేసుకోవచ్చు ఇంట్లో. అదే బయట మిషన్ దగ్గర కుట్టించామంటే 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట ఈ హ్యాండ్స్ వేయడానికి. వాళ్ళ ఏరియాని బట్టి ఒక చోట 30 ఉంటుంది, 25 ఉంటుంది, అలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.